హాయ్ అండి. డీప్ ఫ్రిడ్జ్‌లో మీకైతే ఎక్కువగా కూలింగ్ అయితుందా? ఎక్కువగా ఐస్ కట్ అయిపోయిందా? ఒక్కసారి వీడియో చూడండి. 2 నిమిషాలు అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ఈ డీప్ ఫ్రిడ్జ్ అయితే లోపలైతే ఎక్కువగా ఐస్ కట్ అయిపోయింది. ఇలా క్లీన్ చేసుకోండి. కరెంట్ బిల్లు కూడా రాదు. చూడండి ఎలా అయిపోయిందో ఐస్ కట్ అయిపోయింది. ఇలా ఐస్ కట్ అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు డీప్ ఫ్రిడ్జ్ డోర్ అయితే క్లోజ్ చేసుకోండి. ఈ బటన్ అయితే ఆఫ్ చేసుకోండి. ఈ బటన్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోండి. బౌల్ తీసుకున్న తర్వాత వంట సోడా, ఇడ్లీకి చూస్తాం దాన్ని, బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్, ఒక స్పూన్ తీసుకోండి. తర్వాత అయితే ఒక లెమన్ ఉంటే కట్ చేసుకోండి. ఒక హాఫ్ లెమన్ ఉంటే చాలు. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకోండి. వంటలకి చేస్తాం దాన్ని, ఆ సాల్ట్ అయితే వేసుకొని ఇప్పుడైతే వేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసి ఇలా కలుపుకోండి. తర్వాత కలిపిన తర్వాత లెమన్ తీసుకున్నాం దాన్ని, వంట సోడా, సాల్ట్ వేసుకున్నాం దాన్ని, ఆ పౌడరు లెమన్ తొక్కుతో ఇలా రుద్దుకోండి. చూడండి మనం రుద్దితే అప్పుడే క్లీన్ అయిపోతుంది. చూడండి ఇలా 1 నిమిషం పాటు కూడా రుద్దలేదు. చూడండి ఎలా ఉందో ఐస్ కట్, చూడండి ఎలా ఉందో. ఇలా రుద్దుకుంటే మీరే నమ్మరు, అంత బాగా అయితే డీప్ ఫ్రిడ్జ్ అయితే క్లీన్ అయిపోతుంది. ఇలా క్లీన్ చేసి చూడండి, కరెంట్ బిల్లే రాదు, మనీ సేవ్ అవుతుంది. చూడండి లైవ్లో చూపిస్తున్నాను. ఇలా రుద్దుకున్నాను. చూడండి ఎంత ఉందో ఐస్ కట్ట, చూడండి ఎంత గలీజ్ ఉందో. చూడండి ఇలా వారానికి ఒకసారి ఇలా క్లీన్ చేసి చూడండి, మీకైతే కరెంట్ బిల్లే రాదు, మనీ సేవ్ అవుతుంది. చూడండి ఎంత ఉందో. ఇప్పుడైతే ఒక బౌల్ తీసి అయితే చూపిస్తున్నాను ఎంత ఉందో. చూడండి ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి, మీరే నమ్మరు, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. చూడండి ఈ బౌల్లో ఎంత ఉందో. ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత చూడండి ఎంత ఉందో. ఇలా లెమన్ తొక్కుతో ఇలా రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ ఉంటే తీసుకొని ఇలా తుడుచుకోండి. తుడిచి చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. ఒక ఐస్ కట్ట ఉండదు, ఒక డస్ట్ ఉండదు. చూడండి ఇలా క్లీన్గా తుడుచుకోండి, అంత బాగా అయితే క్లీన్ అయిపోతుంది. మీకైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. కావాలంటే ఫుల్ వీడియో కింది లింక్ ఇచ్చిందని చూడండి. ఈ వీడియో అయితే ఫుల్ వీడియో కింది లింక్ ఇచ్చిందని చూడండి. మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇదైతే 100% యూస్ఫుల్. కింద అయితే లింక్ ఇచ్చిందని చూడండి. బాయ్ ఫ్రెండ్స్.